రెండుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక విషయంలో మన వాళ్ళు పే చేయలేకపోయారు, వాళ్ళు కూడా పే చేయలేకపోయారు. దానిపైన వాళ్ళు సెబీ పంపించి ఇమ్మీడియట్ గా ఇది డిఫంక్ట్ అయ్యారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోమని సెబీ పంపిస్తే ఆల్ బ్యాంక్స్ అందరికీ పంపించేస్తారు. అక్కడి నుంచి గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ పోతే అక్కడి నుంచి బారోయింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, డబ్బులు ఇచ్చేవాడు ఇవ్వడు. ఒక పక్క క్రెడిబిలిటీ కాపాడుకోవాలి, ఇన్ టైంలో డెట్ పే చేయాలి. ఇప్పుడు మళ్ళీ పాత డెట్ అంతా కూడా స్వాపింగ్ పోతున్నాం, ఎందుకంటే రీఫైనాన్సింగ్ వెళ్తున్నాం. దానివల్ల ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు సేవ్ అవుతుందంటే దానికి కూడా వెళ్ళి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం. మీలో నాకంటే కూడా ఇంకా ఆలోచనలు ఎక్కడన్నా ఉంటే సజెస్ట్ చేయండి. వీ వాంట్ టు గో ఆల్ అవుట్ టు ప్రొటెక్ట్ ది స్టేట్, టు రీబిల్డ్ ది స్టేట్. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం ఎక్స్ట్రా మైల్ నడవాలి. నేను అందరికీ ఒకటే చెప్పాను, మనందరం కూడా గుర్తుపెట్టుకొని హార్డ్ వర్క్ చేయడం కాదు, ఇన్నోవేటివ్గా ఉండే టైమే సద్వినియోగం చేసుకో. అందరూ పనిచేస్తే ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్గా డెవలప్ అవుతుంది. కానీ కొంతమంది పని చేయకుండా కొంతమంది పనిచేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నేను చాలాసార్లు చాలా విధాలుగా పోయాను. కానీ ఈసారి మాత్రం నేను ఒక్కడనే పరిగెత్తేవాడిని. అది కూడా చెప్తున్నా, డోంట్ మిస్టేక్ మీ. ఈ పక్క ఉండేవాళ్ళకి కానీ ఆ పక్క ఉండేవాళ్ళకి కానీ నేను పరిగెత్తు పని చేస్తూ ఉండేవాడిని, మీరు కొంతమంది పని చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈసారి అట్ట కాకుండా నేను పరిగెత్తడం కాకుండా నాతో కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నా, మిమ్మల్ని కూడా పరిగెత్తించాలనుకుంటున్నా. బీ క్లియర్. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి, అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది, అప్పుడే మీలో సమర్థత పెరుగుతుంది. అందుకే నేను ఒక పక్క ప్రోగ్రామ్స్ చేస్తూనే, వెల్ఫేర్ చేస్తూనే, ఇంకొక పక్క డెవలప్మెంట్ చేస్తూనే, కొన్నిసార్లు అయితే జిఎస్టిపి అంటే తెలియదు చాలా మంది సెక్రటరీస్ కూడా. ఒకప్పుడు మొన్న కూడా మర్చిపోయారు, మళ్ళీ రిమైండ్ చేశాను నేను. దానికి ఎట్ట క్యాలిక్యులేట్ చేస్తారో కూడా మీకు ఇచ్చారు. మళ్ళా జిఎస్టిపి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు ఇవన్నీ కూడా మీకు ఇచ్చాం. మీరు చూస్తే 5 సంవత్సరాలు రోడ్డు వ్యవస్థ అయితే అధ్వానం అయిపోతే కొద్దిగా ఇది చేసుకుంటూనే అరౌండ్ 20,000 కిలోమీటర్స్ వీఆర్ ఏబుల్ టు రివైవ్. మిగిలిన దానికి కూడా ఇంకొక 1,000 కోట్లు అవుతుందంటే అది కూడా ఇస్తారని చెప్పాను. ఇమీడియట్ గా కూడా స్టార్ట్ చేస్తున్నాం. R&B రోడ్స్ 100% పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ వస్తాయి. అది కూడా ఈ సమ్మర్ లోనే విల్ కంప్లీట్ దట్ వర్క్స్. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అందుకే నేను పీపుల్స్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం. ఇంతవరకు టెక్నాలజీని ఇంత విరివిగా అందరం ఉపయోగించుకోలేకపోయా, మనం అవి కూడా ఉపయోగిస్తున్నాం. దీనివల్ల మీ హ్యాండ్స్ ని స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆఫీసర్స్ కానీ, మినిస్టర్స్ కానీ, కలెక్టర్స్ కానీ ఇది బయట ఇవ్వడానికి కాదు, కానీ అందరం పనిచేయడానికి, ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా సమస్యల పరిష్కారం చేసి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఒక పక్క జిఎస్టిపి, ఒక పక్క వెల్ఫేర్, ఒక పక్క సర్వీసెస్ అన్ని మెజర్ చేసుకుంటాం. ఏ ఫంక్షనరీ అయితే సరిగా పనిచేయలేదో ఆ ఫంక్షనరీ మీద ఫోకస్ పెట్టి స్కిల్ లేకపోతే స్కిల్ బిల్డప్ చేస్తాం. ఆయన అప్రమత్తంగా లేకపోతే అప్రమత్తంగా ఉండేదే చేస్తాం. అల్టిమేట్ గా బెటర్ సర్వీస్ డెలివరీ ఈజ్ అవర్ మోటివ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే మరిగా ఈరోజు గవర్నమెంట్ లో P4 కూడా రేపు 30th చేస్తున్నాం. దాంట్లో కూడా మనకి క్లారిటీ ఇచ్చాం. ఇది ఒక మనకి ప్రోగ్రామ్, మేజర్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు నేను అందుకే చెప్పాను, డైరీ చేసి ఐ అప్రిషియేటెడ్. ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి. ఈరోజు మనకు అన్ని వర్టికల్స్ లో చూస్తే లైవ్ స్టాక్ ఇది మెయిన్ వర్టికల్ గా తయారైంది. ఎక్కువ మందికి జీవనోపాధి, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధంగా డైరీ పనిచేసే పరిస్థితి వచ్చింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జీరో పావర్టీ ఈజ్ అవర్ గోల్. మీరు కూడా ఎక్కడికక్కడ జీరో పావర్టీని అడాప్ట్ చేసుకునే విధంగా ఎవరైతే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాలంటరీగా ముందుకు వచ్చి పనిచేసే పరిస్థితి తీసుకురావాలి. మేము కూడా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని ముందుకు పోవడం ఇది నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. సంపద మనం 55 లక్షలు ఆదాయం వస్తుంది, తలసరి ఆదాయం వస్తుంది చెప్తే 23 ఏళ్ళు వస్తుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా 95లో నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు
ఎవరు నమ్మలా, ఎగతాళి చేశారు. కానీ ఆ విజన్ డాక్యుమెంట్ మీరు ఈరోజు చూస్తే తెలంగాణ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఎన్నేళ్లు మొత్తం కలిసి 25 ఏళ్లు. టుడే మనం చేసేది ఇంకొక 23 ఏళ్ళకి చేస్తున్నాం. ఆ రోజు చాలా లో బేస్ ఉండేది, ఈ రోజు ఈ లెవెల్కి వచ్చాం. కాబట్టి ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకొని ఈ విధంగా ముందుకు పోవడం, నిరంతరం ఏదో సంపద కొంతమంది చేతుల్లోనే ఉండడం కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం మన ఉద్దేశం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు రేపు ఈ నెలలోనే ఏప్రిల్ 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ని, స్పోక్స్ ని మనం ఇనాగ్రేట్ చేస్తున్నాం. బిల్డింగ్స్ రెడీ అయినాయి. వాళ్ళని మీరు కోఆర్డినేట్ చేసుకుని 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. దీన్ని ఏ విధంగా మోటివేట్ చేస్తారో నాలెడ్జ్ ఎకానమీలో ప్రోడక్ట్స్ కూడా ఇచ్చేయడం, మేము ఆ ఎకో సిస్టమ్ కూడా క్రియేట్ చేస్తాం. అవి చేసినప్పుడు మీరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇవన్నీ చేయడానికి ఒక మేజర్ నిర్ణయాలు మీరు చూసినప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయి. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారయ్యి, హార్టికల్చరే కాకుండా అక్కడ సోలార్ గాని, విండ్ గాని, పంప్డ్ ఎనర్జీ గాని, పిఎస్పీ గాని, దీంతో నెక్స్ట్ లెవెల్ పోయే పరిస్థితి వస్తుంది. దీన్ని చూసినప్పుడు ఇక్కడ కూడా మనం బిల్డప్ చేయకపోతే కృష్ణా గోదావరి డెల్టాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ అక్వాకల్చర్ బాగా డెవలప్ అయింది. దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ₹50 కరెంట్ ఇస్తున్నాం. ఫస్ట్ టైం ₹50 ఇవ్వడం, ఈ రోజుల్లో ఇవ్వడం, దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ వీఆర్ గివింగ్. దీన్ని మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది లాజికల్ గా తీసుకెళ్లాలి. మళ్ళా పొల్యూషన్ ఫ్రీ ఉండాలి. మనం ఏదో కరెంట్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరు పెట్టేసి దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా ఆ ఏరియా పొల్యూషన్ చేసి గందరగోళం చేస్తే కరెక్ట్ కాదు. దాన్ని రెగ్యులేట్ చేయాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో, పొల్యూషన్ నామ్స్ ఫాలో అవుతారో వాళ్ళకే ఇస్తాం. చాలా స్పష్టంగా ఉంటాం. దాన్ని రెగ్యులేట్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన గోదావరి పుష్కరాలకు కూడా మనం ఒక కమిటీ వేసాం. అది కూడా ఇప్పటి నుంచే 2 years టైం ఉంది. ఈ డివిజన్ లో కూడా మీరు ఒకసారి చూస్తే ఈ 2 years